ఒకసారి చెప్పాము. రైట్, ఓకే, వెరీ గుడ్. ఇవాళ రోజున ఒక మంచి సందర్భం. ఈ ఈ కాలంలో అంటే ఇప్పుడు మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. అలాగే బైబిల్ కూడా రాయబడిపోయిన కాలం. బైబిల్ పూర్తిగా రాయబడిపోయి మనకు అందుబాటులో ఉన్న ఈ కాలంలో దేవుడు తన సేవ కోసం సేవకులను ప్రత్యేకంగా పిలిచే అవకాశాలు ఉన్నాయా? దేవుడు తన సేవ కోసం ప్రత్యేకంగా పిలుస్తాడా? అంటే మనం ఏం విన్నాము అని అంటే, మనకు ఇప్పుడు ఏం వింటున్నాము అని అంటే, దేవుని సేవ చెయ్యాలి అని అంటే పిలుపు ఉండాలి అని పాత నిబంధనలో కొన్ని సందర్భాలు, అలాగే కొత్త నిబంధనలో ఉన్న కొన్ని సందర్భాలు, అవి మనకు కూడా జరగాలి, జరిగితేనే నిజంగా మనకి సేవకు దేవుడు పిలుస్తున్నట్లు, అభిషేకం చేసినట్లు, ఇవన్నీ ఆపాదించుకోవటానికి చాలా మంది అవి ఉంటేనే నిజంగా మీరు చేసేది సేవ, లేకపోతే సేవ కాదు అనేటట్లుగా మార్చేసుకున్నారు. అది ఎంతవరకు నిజం? దేవుడు తన సేవ కొరకు ఆ రోజుల్లో పిలిచినట్లుగా ఈవేళ కూడా మనల్ని ప్రత్యేకంగా ఆహ్వాన పత్రిక ఇచ్చి పిలుస్తాడా అనే విషయాన్ని ఈవేళ నేర్చుకుంటాం. బయట ఇప్పుడు సొసైటీలో ఎక్కువగా ప్రజల నోట నానుడవుతున్న సందర్భం ఏంటి అని అంటే, హల్చల్ చేస్తున్నది ఏంటి అంటే, ఈ 21వ శతాబ్దం కానివ్వండి, ఇంతకు ముందున్న శతాబ్దంలో కానీ దేవుని సేవకులు అనగానే, సేవ చేయటం అనగానే మేము సేవలోనికి రావటానికి దేవుడు మనల్ని దర్శించాడు. దర్శించిన తర్వాత లాస్ట్ వీక్ కూడా దర్శన దేవుడు నిజమని మాట్లాడుతాం. ఉద్యోగస్తులు సేవ చేయొచ్చా అని మాట్లాడుతాం. అలాగే సేవకి పిలుస్తాడా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సేవ చేసే వాళ్ళకి ఒక అంటే సేవకులైన వాళ్ళకి వినపడుతున్నది ఏంటి అని అంటే, మేము సేవ చేస్తున్నాం కనుక మాకు ఒకసారి మేము రాత్రిపూట తెల్లవారుజామున మాకు ఒక దర్శనం కలిగింది, అందులో దేవుడు మమ్మల్ని పిలిచాడు అని ఒకలాంటి సాక్ష్యం చెప్పుకుంటూ ఉంటారు. కొంతమందికి ఇది రాదు, ఇలాంటివి ఏమీ కనబడవు. అలాంటివి ఏమి కనబడినప్పుడు అంటే దేవుడు వాళ్ళకే పిలిచాడు, మిగిలిన వాళ్ళు పిలవలేదు అనే భావంతో ఉంటారు. ఇదంతటికీ గల కారణం ఏంటి అని అంటే, మనకి పూర్వపరాలు తెలియాలి. అంటే ఏం జరిగాయి ఏంటనే విషయాలు తెలియాలి. అవి తెలుసుకున్న తర్వాత ఇప్పుడున్న సమకాలీన పరిస్థితుల్లో ఉన్న సందర్భాలకి రావటానికి ప్రయత్నించాలి. మొట్టమొదటిగా నోవహు జల ప్రళయం వచ్చినప్పుడు మీ అందరికీ, క్రైస్తవులందరికీ కూడా నోవహు జల ప్రళయం 6వ అధ్యాయం ఆదికాండంలో ఉంటుంది, అందరికీ తెలుసు. ఆ రోజు ఏం జరిగిందంటే, భూమి మీద ఉన్న వారందరూ కూడా ఆయన దృష్టిలో కరెక్ట్గా లేదు. అందుకని ఏం చేశాడంటే, అక్కడ ఉన్న ఆ తరంలో ఉన్న వాళ్ళందరినీ కూడా హతమార్చేసి కేవలం నోవహు కుటుంబం రక్షించాలి, అలాగే జంతుజాలాన్ని రక్షించాలి. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ నీకు తెలిసింది కాబట్టి నువ్వు కూడా ఎవరికన్నా ప్రకటిస్తే వాళ్ళు కూడా వచ్చి మారుతాను అంటే
మారమనండి, దీంట్లో వాడలోనికి ఎక్కమని చెప్పారు. కానీ ఆ రోజున నోవహునే ఎందుకు పిలవాలి, మిగిలిన వాళ్ళు ఎందుకు పిలవలేదు? ఆలోచన చేయండి. నోవహు ఫ్యామిలీని, నోవహును మాత్రమే పిలిచిన దేవుడు మిగిలిన వాళ్ళు ఎందుకు పిలవలేదు? ఎందుకు పిలవలేదు అంటే, ఇప్పుడు మీరు ఈ అపార్ట్మెంట్ లో మనం ఈ ప్రేయర్ హాల్లో మనం పెడుతున్నాం కదా అమ్మ, మీ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఎవరినైనా పిలిచారా లేదా? ఒకసారి పిలిచి చూడండి ఒక వారం. ఏమండి, ఇక్కడ మంచి మాటలు చెప్తారు, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టరు, ఆ డోర్ తీయండి, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టరు, ఈ ప్రేయర్ కి రండి అని మిమ్మల్ని మీరు ఆహ్వానం చేయండి. వస్తారా లేదో కనుక్కోండి. సాధ్యమైనంత వరకు రావటానికి ఇష్టపడరు. అప్పుడు ఎందుకంటే వాళ్ళు పిలవటం, నేనే కొంచెం ఫీల్ అవుతున్నాను అని మీరు కూడా పిలవటానికి ఇష్టపడరు. మనమే పిలవటానికి ఇష్టపడిన వాళ్ళమైతే మనకేం తెలుసు అంటే వాళ్ళ యాటిట్యూడ్ తెలుసు, వాళ్ళ పద్ధతులు తెలుసు. ఎందుకంటే దాదాపు ఒక 10 ఏళ్ళు అయిందమ్మా ఇక్కడికి వచ్చి, 5 ఏళ్ళు అయిందా అపార్ట్మెంట్, 2 ఏళ్ళ, 1 సంవత్సరం, 6 నెలలు, 6 నెలల నుంచి చూస్తున్నారు కనుక ఎందుకులేండి వాళ్ళు పిలవటం అనవసరం అనుకుని వాళ్ళు పిలవలేదు. ఇప్పుడు మీతో పాటు మీ వాళ్ళని ఎవరినైనా పిలవటానికి ట్రై చేయండి, ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే ఆయన పిలవటం అనవసరం అంటారు, మీరే అంటారు. ఎందుకంటే వాడి గురించి నాకు బాగా తెలుసు. దేవుడికి ఎవరు తెలుసు అంటే ఆ తరంలో ఉన్న వాళ్ళు తెలుసు, వాళ్ళ కన్న వాళ్ళు తెలుసు, వాళ్ళ తాతలు కూడా తెలుసు. ఇంకొకటి కూడా తెలుసు, దేవుడికి వాళ్ళ భవిష్యత్తు కూడా తెలుసు. చరిత్రే కాదు దేవుడికి, భవిష్యత్తు కూడా తెలుసు. భవిష్యత్తు ఎరిగిన దేవుడు నోవహు కుటుంబాన్ని ఎందుకు పిలిచాడు అని అంటే, నోవహు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు రాదు. వస్తే ఏమవుతుంది? నోవహు జలప్రలయం వచ్చినప్పుడు ఆ వాడలోనికి ఎక్కితే ఏమవుతుంది? రక్షించబడతారు. రక్షించబడటం వల్ల దేవుడికి వచ్చేది ఏంటి? ఆలోచన చేయండి. దేవుడికి వచ్చేది ఏంటి? మన పిల్లలు బాగుపడితే మనకు వచ్చేది ఏంటి? సంతోషం. దేవుడు ఆ సంతోషాన్ని చూడాలనుకున్నాడు. కానీ నోవహు, నువ్వే ప్రకటించు, ఒకవేళ నీ మాట విని లోపలికి వస్తే బాగుపడతారు, నీ మాట విని రాలేదా చనిపోతారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ మాటను గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు నోవహుకి దేవుడు తెలియచెప్పిన మాట ఇంకెవరికి తెలియచెప్పలే. అలాగే నెక్స్ట్ జనరేషన్ అయిన అబ్రహామును పిలిచేటప్పుడు తన కుమారులు కూడా ఉన్నారు, తెరగు కుమారులు ఇంకా ఉన్నారు. వాళ్ళని ఎవరినే పిలవలే, ఈయన మాత్రమే పిలిచాడు. ఎవరిని? అబ్రహామును మాత్రమే పిలిచాడు. ఎందుకు పిలిచాడు అని అంటే, అబ్రహామును పిలిస్తే వస్తాడు. ఎలా వస్తాడు? అబ్రహామును పిలిస్తే ఎలా వస్తాడో తెలుసా? వారు మాట్లాడకుండా దేవుడు పిలిచాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలో కూడా అవసరం లేదు, తెలియాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు బస్సు ఎక్కారు, ఇందాక ఒక ఆయన, నేను కూడా బస్సులో ట్రావెల్ చేయలేదు, నా పక్కన ఆయన అడుగుతున్నాడు, సరే బస్సు ఎక్కడికి వెళ్తుంది అని అడుగు. అంటే బస్సు ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు, ఎక్కాడు అంతే, కూర్చున్నాడు. బస్ పాస్ కదా, ఫ్రీగా ఎక్కేయచ్చు, ఎక్కడ పడితే అక్కడ దిగొచ్చు. ఎక్కడికి వెళ్తుంది అని అడుగు. నాకు తెలియదు అన్న. నేనైతే రామంతపూర్ వెళ్తున్నాను, అక్కడ వరకు అయితే వెళ్తుంది, ఇంకా దాని తర్వాత నాకు ఎక్కడికి వెళ్తుందో తెలియదు అన్న. వెంటనే బస్సు దిగేశాను. నేను అటు వెళ్ళకూడదు సార్. మీరు గమనించండి, మనం ఎక్కడికి వెళ్ళాలో అనే సంగతి మనకి తెలియకపోతే, మనం వెళ్ళటానికి ఇష్టపడం.
చూసారా, ఆయన ఎక్కడికి వెళ్తుంది అనగానే పలానా దగ్గరికి వెళ్తుంది, అయితే ఇది నా డెస్టినేషన్ ఇది కాదు కాబట్టి నేను దిగేస్తాను అన్నాడు, దిగేశాడు. ఇప్పుడు మీరు అడగండి, అబ్రహాంని అడగండి, అబ్రహాము నువ్వు వెళ్ళే ప్లేస్ ఎక్కడికి తెలుసా? అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాంకి ఎక్కడికి వెళ్తున్నాడు అన్న సంగతి అబ్రహాంకి తెలుసా? తెలియదు. వెళ్ళు అంతే. నన్ను అబ్రహాంలా పిలవాలి, అబ్రహాంలా పిలవాలి అనుకున్నప్పుడు ఆ రోజున అబ్రహాము తన ప్లేస్, తన బంధువులు విడిచిపెట్టాడు, తన ఆస్తిని విడిచిపెట్టాడు, దేశాన్ని విడిచిపెట్టాడు, అంతా విడిచిపెట్టి ఇంకొక ప్రాంతానికి వచ్చేసాడు. ఓకే రైట్. ఇద్దరిని చూసాం, నోవహును చూసాం, అబ్రహాం చూసాం, ఇంకొక ఆయన కూడా చూద్దాం, మోషే నిర్గమకాండంలో. ఇవన్నీ చదవాలంటే మీరు ఇంకా చాలా టైం పడుతుంది, మీరు వచ్చిన పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. అందుకని ఇంకా అవి తీపించట్లేదు. మీరు కావాలి అంటే నిర్గమకాండంలోను ఆది కాండంలోను ఈ నోవహు గారి చరిత్ర, అబ్రహాం గారి చరిత్ర మీరు చాలా వరకు వినే ఉంటారు. ఏమో కొత్త కాదు కదా, మాటలు విన్నారు కదా, అబ్రహాం అనే మాట, నోవహు అనే మాట, ఇంకొక ఆయన పేరు మోషే. ఈయన కూడా గొర్రెలు కాచుకుంటున్నవాడు. ఒకరోజు మోరియా పర్వతాన్ని, ఒక పెద్ద గొర్రెలు కాచుకున్న వాళ్ళకి పర్వతాల మీద ఫుడ్ దొరుకుతుంది కనుక గొర్రెలకి తీసుకెళ్ళాడు, పైకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి దేవుడు కనిపించి, ఏంటి నువ్వు గొర్రెలు కాస్తున్నావు, ఇది కాదు నువ్వు చేయాల్సింది, రా నిన్ను ఫరో యొద్దకు పంపిస్తాను, ఇశ్రాయేలీలైన తన ప్రజలను నువ్వు ఐగుప్తులో నుంచి ఈ దేశానికి. నిర్గమకాండం ఒకసారి చూడండి, 3వ అధ్యాయం, నిర్గమకాండము 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. రా ఫరో యొద్దకు నిన్ను పంపిస్తాను, నా ప్రజలను నువ్వు రక్షించాలి. ఇశ్రాయేలీలైన నా ప్రజలను నువ్వేం చేయాలి అంటే తోడుకుని వెళ్ళాలి, తీసుకుని వెళ్ళాలి. దానికోసం రా అని ఆ రోజున ఎవరిని పిలిచాడు? మోషేని పిలిచాడు. ఇక కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి పిలుపుని చూపిస్తున్నాను. కేవలం పిలుపులు మాత్రమే, పిలిచిన వాళ్ళు ఎవరు అనే దాన్ని మాత్రమే చూపిస్తున్నాను. ఓకే, అంటే మోషేని పిలిచాడు, నోవహును పిలిచాడు వాడకట్టమని, అబ్రహాంను పిలిచాడు ఆ దేశాన్ని విడిచిపెట్టి రా నీకు వాగ్దాన భూమిని ఇస్తాను అని పిలిచాడు. ఇక చివరిగా ఇంకొక ఆయన పిలిచాడు, ఆయన్ని మాత్రమే చెప్పి మిగిలిన వాళ్ళని పక్కన పెట్టాడు. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి అప్పటికే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కానీ హిందూవాదులు కానీ క్రైస్తవ్యాన్ని అసలు అణిచివేయాలి అనే ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు చేస్తూ చాలా గొడవల హల్చల్ చేస్తున్నారు కదా. వీళ్ళకన్నా బాగా ఇంకా తీవ్రస్థాయి అన్నమాట. తీవ్రస్థాయి ఎవరిది అంటే సౌలు. ఇక కనపడిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టేటాలు. క్రైస్తవ్యం అంటేనే ఇష్టం లేకోకుండా తిరుగుతున్న సౌలు. ఒకనొక రోజున ఆయన తన మార్గాన్న దమస్కుకు వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఎండ వేళ పడిపోయేటప్పటికి ఏంటి ఒక స్వరం వినపడింది, నేల మీద పడి. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం చూడండి, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడనని చెప్పాను. నువ్వేం చేయాలన్న సంగతి నేనే చెప్తాను,
నువ్వు నడు అని ఆయన్ని పంపించాడు అన్నమాట. ఎవరు? సౌలు. ఇప్పుడు ఎవరు మాట్లాడారు? ఒక స్వరం మాట్లాడింది. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఒక స్వరం మాట్లాడింది. ఇక చివరిగా ఇంకొకళ్ళు పిలుస్తున్నారు. వాళ్ళు ఎవరంటే డైరెక్ట్ గా పిలిచారు. వలలు వేస్తున్నప్పుడు యేసుక్రీస్తు గారు శిష్యులను ఒక నలుగురు ఉన్నారు. ఇద్దరేమో పేతురు, యోహానులు, ఆంద్రేయ, యాకోబు. ఈ నలుగురు కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని వలలు వేస్తున్నప్పుడు పిలిచాడు. మీరు రండి, మిమ్మల్ని మనుషులు పట్టేవాళ్ళుగా చేస్తాను అని పిలిచాడు. రైట్, ఇంతమందిని పిలిచాడు కదా, మాకు కూడా పిలుపు ఉండాలి. మాకు కూడా పిలుపు ఉంటేనే మేము సేవ చేస్తాము. ఇప్పుడు మీరెవరు సేవ చేయట్లేదు, అంతేనమ్మా? మీరెవరు సేవ చేయట్లేదు. ఎందుకు? మమ్మల్ని దేవుడు పిలవలేదు. మీ జీవితాంతకాలం ఉండండి, మీకు ఎప్పుడు పిలుపు రాదు. మరి కొంతమందికే పిలుపు ఎందుకు వచ్చింది? ఈ తరం కాదు, అసలు ఇంకొక 100 తరాలైనా సరే మీకు ఎవ్వరు ఎప్పుడు కూడా పిలుపులే రావు. మరి ఏంటండి, కొంతమందికి పిలుపు వచ్చిందని నాలాంటి వాళ్ళు నిలబడి చెప్తున్నారు. అది అబద్ధమా నిజమా? ఒకసారి మనం పరిశీలన చేద్దాం, ఆలోచన చేద్దాం, మనకు మనమే ఆలోచన చేద్దాం. ఆ రోజు పిలిచినప్పుడు నోవాహును పిలిచినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. నోవాహు పిలిచిన తర్వాత వాడ కట్టయ్యా అన్నాడు. దాదాపు ఎన్ని సంవత్సరాలు కట్టుంటాడు వాడ? మీరు చెప్పండి. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 10 రోజులు, ఓ సంవత్సరం? 1 సంవత్సరం కట్టుంటాడా వాడ? 100 సంవత్సరాలు కట్టింది. 100 సంవత్సరాలు పట్టింది. 100 సంవత్సరాలు అసలు మనం బ్రతకలేదు. అసలు ప్రారంభించినప్పటి నుంచి ముగించే వరకు కూడా 100 సంవత్సరాల వరకు ఎందుకు కడుతున్నాం? ఎప్పుడన్నా వర్షం వస్తుందా? వర్షం వస్తే ఎంత ములుగుతుందా? ఈ వాడ లేచిపోద్దా? డౌట్ వస్తుందా? రాదా? ఖచ్చితంగా వస్తుంది. ఈ 100 సంవత్సరాల లోపల ఎంతమంది వస్తారు, చూస్తారు, నవ్వుతారు. ఏంటి ఈ హైదరాబాద్ లో వాడ కడుతున్నావా? బుద్ధి లేదా నీకు? అసలు జ్ఞానం ఉందా? హైదరాబాద్ లో వాడ కట్టడం ఏంటి? సముద్రం ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఏదైనా హుస్సేన్ సాగర్ లోనో లేకపోతే మూసీ నదిలో వేసి తీసుకెళ్ళేదా వాడ? అన్న నీళ్ళు వస్తాయి? అసలు నమ్మకమే ఉండదు. అలాంటి సందర్భాలలో వాడగట్టాడు. నమ్మాలి. ఆ రోజు ఆయన పిలిచిన తర్వాత చితి సారపు మానుతో ఏం కట్టమన్నాడు? వాడ కట్టమన్నాడు. మరి దానికి ఏమన్నా డబ్బులు ఇచ్చాడా? మరి చందా వసూలు చేయమన్నాడా? కొన్ని చందా వసూలు చేస్తే ఎవరన్నా ఇస్తారా? ఎవరు ఇస్తారు? వాడ కడుతున్నాను డబ్బులు ఏమన్నా అంటే ఎవరన్నా ఇస్తారా? అర్థమవుతుందా? దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వే ఏం చేయాలో తెలుసా? నీ కష్టాన్ని పెట్టాలి. ఆ రోజు నోవాహు పిలిచినప్పుడు నోవాహుకి ఏం విరాళాలు ఏమి ఇవ్వలే. దేవుడు కూడా స్పెషల్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను నీకు, దాంట్లో వేస్తానని చెప్పాడా? ఏం లేదు, వాడగట్టు అన్నాడు, అంతే. మళ్ళీ కనబడలేదు. అబ్రహాం పిలిచిన తర్వాత, అబ్రహాం పిలిచినప్పుడు వచ్చాడు కదా, ఆయన కూడా భార్య వచ్చింది. తర్వాత తమ్ముడు కొడుకు కూడా వచ్చారు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. వచ్చిన తర్వాత కొంతకాలానికి కరువు వచ్చింది. కరువు వస్తే పరాయి దేశంలో తన భార్య అని చెప్పుకోవటానికి కూడా భయం. నా చెల్లెని చెప్పుకున్నాడు. ఎందుకు వచ్చింది ఈ కష్టాలు? శుభ్రంగా మన ఊరు ఉంది, మన ప్రాంతం ఉంది, మనకి
గొడ్డు గోదాము అబ్బో చాలా ఉన్నాయి, ఎందుకు వచ్చింది తలనొప్పి, ఇంత దూరం రావటం ఎందుకు అనుకున్నాడా? కొన్ని దేవుడు ఏమైనా స్పెషల్ ఆఫరింగ్ ఇచ్చాడా? అంటే ఇక్కడ ఏం కనబడుతుంది? పిలిచిన తర్వాత వాళ్ళే కష్టపడుతున్నారు, స్పెషల్ గా ఏమి రావట్లేదు, ఫారెన్ ఫండ్ ఏమి రావట్లేదు. కానీ ఈ వేళ రోజున మీరు దానికి భిన్నంగా జరుగుతున్నట్లుంది చూడండి. సేవ అనగానే నీ కష్టం నువ్వే పెట్టాలి. దేవుడు నిన్ను పిలిచాడు అంటే నీ కష్టాన్ని నువ్వే పెట్టడానికి నిన్ను పిలిచాడు. తర్వాత మోషేని, ఆ తర్వాత శిష్యులు పిలిచిన తర్వాత శిష్యులకి ఏమన్నా ఎడిషనల్ బచ్చం ఇచ్చేవాడా? ప్రతిరోజు తిరుగుతున్నాడా? నాకు నీకు పన్ను కట్టాలి కాబట్టి నువ్వు వెళ్ళి ఏం చేయాలంటే వల వెయ్యి షెకెల్ వస్తుంది, అది తీసుకెళ్ళి నీకు నాకు పన్ను కట్టని పేతురికి చెప్పాడు. అంటే పన్ను కట్టడానికి కూడా డబ్బులు కష్టపడి చేపలు పట్టిన దాంట్లో ఏదో షెకెల్ వస్తుందని ఈయనకి తెలుసు కనుక ఆ కష్టం కూడా మళ్ళీ కష్టపడే పన్ను కట్టే పరిస్థితి ఉంది. రైట్. ఈవేళ సేవకులకు ఆ రోజు పిలిచినట్లుగా పిలుపు ఉంటుందా అని అంటే, ఆ రోజు పిలిచిన తర్వాత ఇశ్రాయేలీయులు ఎవరిని పిలవలేదు. ఇశ్రాయేలీలు ఎంతమంది ఉన్నారు? 6 లక్షల కాలు బలము, మగవాళ్ళు మాత్రమే. అందులో ఆడవాళ్ళు 20 సంవత్సరాల నుంచి పైబడిన వాళ్ళు, ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వీళ్ళ సంఖ్య ఎంత? ఒక్కొక్కరికి 2-3 ఉన్నారు అనుకోండి. ముగ్గురు ఉన్నారు అనుకుందాం. ఒక భార్య, 2 పిల్లలు, 3 వచ్చారు. ఒక తల్లి, ఒక తండ్రి. ఎంత అవుతారు? 6-5 ఎంతమ్మా? 30 లక్షల మంది. సుమారు అంచనాల ప్రకారంగా 30 లక్షల మంది. ఈ 30 లక్షల మందిని మళ్ళీ దేవుడు సెపరేట్ గా రండి నా సేవ కోసం అని పిలిచాడా? లేదు. మోషే ఏది చెప్తే అదే వీళ్ళు వినాలి. మళ్ళీ దేవుడు సెపరేట్ గా వీళ్ళతో ఏం మాట్లాడలేదు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు పలకలు కూడా మోషేకి చెప్పాడు, మోషే తీసుకొచ్చి వీళ్ళకి చెప్పాడు. మళ్ళీ సెపరేట్ గా వీళ్ళకి ఏమైనా ఉందా? లేదమ్మా. సేవ చేసే లేవీలకు కూడా, పాత నిబంధన కాలంలో సేవ చేస్తున్న లేవీలకు కూడా సెపరేట్ గా ఏం పిలుపు లేదు. వీళ్ళని ప్రత్యేకపరచు, వీళ్ళ ద్వారానే సేవ జరగాలి అన్నాడే తప్ప మీరు రండి, మీరు వస్తేనే కానీ నేను పిలుస్తాను ఏం లేదు. చూడండి, ఒక క్రమమైన పద్ధతిలో వెళుతుంటే పిలుపు అనేది ఒక్కరికే జరిగింది. వాళ్ళ ద్వారానే మిగిలిన వాళ్ళు పిలుస్తున్నాడు. ఆ తర్వాత కాలంలో ఆ జనరేషన్ అయిపోయిన తర్వాత ఇంకొక జనరేషన్ అయిపోయిన తర్వాత వేరే జనరేషన్, అలా కాలానుగుణంగా ఒకరి తర్వాత ఒకరు సేవ చేస్తూనే ఉండాలి. ఇది ఆ రోజు ఉన్న నియమం. ఇక కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మీరు చూడగలిగితే క్రీస్తు వారు పిలిచిన తర్వాత మళ్ళీ క్రీస్తు వారు వచ్చి పిలుస్తారా? వాళ్ళని పిలిచిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని పిలవటానికి మళ్ళీ క్రీస్తు వారు వస్తారా? రారు. మరి అలా అయితే పౌలు గారికి వచ్చారు కదా అండి అని మీరు అనుకోవచ్చు. పౌలు గారిది స్పెషల్ కేసు అయ్యి. సరే, పౌలు గారికి వచ్చిన తర్వాత పౌలు గారి శిష్యులు పిలవాలి. పౌలు గారి ద్వారా వచ్చిన శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ దేవుడు పిలిచాడా లేదా పౌలు గారే పిలిచేశాడా? యేసుక్రీస్తు గారు పిలిచిన తర్వాత శిష్యులు అయ్యారు. ఆ శిష్యులకి దేవుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు అని అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త జనులను మళ్ళీ ఏం చేయాలి మీరు? అప్పుడు మళ్ళీ నేను పిలుస్తాను, వాళ్ళే శిష్యులు అవుతారు అన్నాడా? నో. చూడండి ఒకసారి మార్కు సువార్త
మరియు మీరు ఆ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఆ నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మని వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఒకసారి ఒక్క నిమిషం మత్తయి సువార్తలో కూడా చూద్దాం ఒకసారి. 28:19. కాబట్టి మీరు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి, మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఆ తర్వాత నేను మళ్ళీ వాళ్ళని పిలుస్తాను, దర్శిస్తాను, వాళ్ళే సేవకులు అవుతారు అన్నడా. సమస్త జనులను ఏం చేయమన్నాడమ్మా? శిష్యులుగా చేయండి. మరి మొట్టమొదట వాళ్ళు శిష్యులుగా అయినప్పుడు ఎవరు పిలిచారు? మరి ఇప్పుడు ఎలా అంటున్నాడు? మళ్ళీ లా ఏంటి, చట్టం ఏంటి? ఇప్పుడు మీరే వెళ్ళండి, మీరే పిలవండి, మీరే వాళ్ళకి శిష్యులుగా చేయండి, శిష్యులుగా చేయండి. ఆ తర్వాత క్రైస్తవులు అవుతారు. అంతే. అందులో బోధ చేసేవాళ్ళు బోధ చేస్తారు, సేవ పరిచర్య చేసేవారు పరిచర్య చేస్తారు, వారి వారి శక్తి సామర్థ్యాలను బట్టి వారి పనులు చేస్తారు. మరి ఇప్పుడు సెపరేట్గా మాకు దేవుడు కనిపించాడు, మమ్మల్ని సేవ చేయమన్నాడు, మీ ఇంటికి వెళ్తే మీ ఇంట్లో ప్రార్థన చేయమంటే మీకు ఒక కానుక మీరు ఇస్తారని చెప్పారు, ఇలాంటివి వింటున్నారా? ఇలాంటివి విన్నారా? అమ్మా, దేవుడు మీ పొలంలోనే ఒక గుడి కట్టమన్నాడప్ప నాతో. అయ్యగారు అలాగా ఆమెకి ఎప్పుడు ఎక్కడ దేవుడు నా కొరకు ఒక మందిరాన్ని కట్టండి అని ఎక్కడ కడుతున్న వాడినే అసలు నేను ఉంటానా దాంట్లోనూ? నేను ఉండనయ్యా అని చెప్పాడు. మీరు నిర్మించుకుంటున్న ఈ సిమెంట్ బిల్డింగ్లు ఉన్నాయి చూసారా, దాంట్లో దేవుడు ఉండడు. అది మందిరం అయినా పెద్ద పెద్ద గోపురాలైనా దాంట్లో దేవుడు ఉంటాడా? ఉండడు కాక ఉండడు. నా కొరకు ఎందుకు మీరు మందిరం కడుతున్నారు? అవసరం లేదు. నా కొరకు నేనే కట్టుకున్నాను, నాకు అవసరమైన మందిరాన్ని నేనే కట్టుకున్నానని ఆయన చెప్పాడు. కానీ ఈ వేళ మీరు ఒకసారి చూడగలిగితే విచిత్రమైన వ్యవహారం ఏంటంటే, ఇలాంటి వారి వలన ఎక్కడా లేని దేవుడి మీదకి నిందపడే పరిస్థితి వస్తుంది. సేవకులను ప్రత్యేకంగా పిలిచిన దాఖలాలు ఎక్కడా లేవు. వాళ్ళని పిలవటానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఆ కారణాన్ని బట్టి వాళ్ళని పిలిచాడు. అప్పటి వరకు పౌలు గారిని ఎందుకు పిలిచాడు అని అంటే, వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలీలకు మాత్రమే సువార్తను ప్రకటిస్తున్నారు. మరి మిగిలిన మనలాంటి అన్ని జనులకి ఎవరు సువార్తను ప్రకటిస్తారు? కనుక నిన్ను అన్య జనులకు సువార్త ప్రకటించే అపోస్తులుగా నిన్ను నియమించాను అని పౌలు గారిని పిలిచి అన్ని జనులకు సువార్త ప్రకటించడానికి ఆయన పంపించాడు. ఆయన వెళ్ళిన తర్వాత తిమోతి, చూడండి, తిమోతి తెలుసా అమ్మా? తిమోతి అనే ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎవరు పిలిచారు? లేదు, లెక్క ప్రకారం ఎవరు పిలవాలి? ఇప్పుడు నువ్వు సాయంకాలం పూటో లేదా తెల్లవారుజామును అలా నడుచుకుంటూ ఫ్లైఓవర్ ఎక్కుతుంటే ఆ ఫ్లైఓవర్ మధ్యలో నుంచి ఒక ఆయన అడ్డంగా నడుచుకుంటూ వచ్చి కనిపించి నువ్వు నా సేవకరా అని ఇలాంటి పిలుపులు ఉంటాయా? ఉండవండి. అవేమీ ఉండవు. అవంతా కల్పితం, అబద్ధం. సింపుల్ గా చెప్పాలంటే అబద్ధం. అలా ఎవరిని పిలవడు దేవుడు. ఇప్పుడు దర్శనాలు ఎప్పుడు కలిగినా, దేవదూతలు గాని దేవుడు గాని ఎప్పుడు కలిగాయి, ఎప్పుడు దర్శనాలు కలిగాయని చూసాం మనం లాస్ట్ వీక్. మధ్యాహ్నం వేళ, ఎండ వేళ అబ్రహాముకి గాని ఈ పౌలు గారికి ఎప్పుడు దర్శనం కలిగింది? తెల్లవారుజామున, మధ్యాహ్నం 3 గంటలకు.
3 గంటలకు. మరి మన వాళ్ళకు కలిగిన అన్ని కూడా తెల్లవారుజామున చీకటిలోనే జరుగుతాయి. ఏంటి వ్యవహారం? తెల్లవారుజామున చాలా మందికి కళలు వస్తాయి. ఇప్పుడు మా అమ్మాయో అబ్బాయో, డాడీ నువ్వు నాకు లేపునట్టు కళ వచ్చింది, నువ్వు లేపవా అన్నది. అవునమ్మా లేపను. లేదు కళ వచ్చింది డాడీ అంటుంది. తెల్లవారుజామున మీరు ఏదైతే మనసులో పెట్టుకుంటారో అదే మీకు కళ కింద వస్తుంది, లేదా మనం మాట్లాడుతున్నట్టు వస్తుంది. దాన్ని వీళ్ళు ఇది కళ అనుకోరు, అది నిజం అనుకోరు. ఇప్పుడు 2 రకాల వ్యవహారంలో పెద్దవాళ్ళు, ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి మనకు తెలుసు కాబట్టి, నేనే లేపను, నేనే అడిగాను, నువ్వు అది కళ అనుకుంటున్నా, అది నిజం. వీళ్ళు ఇలాంటిది ఏదో ఒక కట్టుకథను తీసుకొచ్చి మన దగ్గర చెప్పగానే మనం వాక్యం కన్నా ఎక్కువగా దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తామో తెలుసా? కట్టుకథలకు. ఎవరైనా అబద్ధం ఒకటి చెప్పారనుకోండి, చక్కగా నమ్మేస్తాం. అదే బైబిల్ చెప్పామనుకోండి, బైబిల్ చదవాలి, నిజమో తెలుసుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, భావాన్ని తెలుసుకోవాలి. ఇవన్నీ కష్టం కనుక దీన్ని పక్కన పెట్టేస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరందరూ కూడా నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఎవరిని కూడా దేవుడు ప్రత్యేకంగా పిలవడు. ఆ రోజు పిలిచాడు అంటే ఈ వాక్యం లేనప్పుడు ఈ వాక్యం కోసం పిలిచాడు, వాక్యం చెప్పటం కోసం పిలిచాడు. అబ్రహాంని ఎందుకు పిలిచాడు? నువ్వు నాకు ప్రత్యేకంగా ఉండయ్యా అని పిలిచాడు. నువ్వు నా కోసం ప్రత్యేకంగా ఉండు, నా వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఉండాలి, అన్ని జనులతో కలిసిపోకూడదు అని ఈ వాక్యాన్ని చెప్పటం కోసం ఆ రోజు ఇశ్రాయేలీలు అనే వాళ్ళని ఏర్పరచుకోవటం కోసం వాళ్ళని పిలిచి ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చి వారి ద్వారా మనలందరినీ పిలవాలన్నది ఆయన ప్రణాళిక. అందుకనే మనలందరినీ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రత్యేకంగా పిలుపులు ఎవరికి లేవు. మరి అభిషేకం పొందాలంటారు కదండి, ఉంది కదా, విన్నరా? వాక్యం చెప్పాలి అంటే ఏముండాలి? అభిషేకించబడాలి. ఒక మాట కూడా లాస్ట్ వీక్ కూడా చెప్పినట్టు, ఏంటి? వాక్యం చెప్పాలంటే అభిషేకం ఉండాలి, అభిషేకం లేకుండా వాక్యం చెప్పడానికి వీలు అంటారు చాలా మంది. అభిషేకం పొందిన వాళ్ళు మాత్రమే ఈ పనులు చెయ్యాలి, దైవ కార్యక్రమాలన్నీ కూడా అభిషేకం పొందిన వాళ్ళు మాత్రమే చెయ్యాలి అని పెట్టడంతో, మరి మీకెవరు అభిషేకం చేశారంటే మా పెద్దయ్య గారు, నీకెవరు చేశారంటే ఇంకా పెద్దయ్య గారు, ఇంకెవరెవరంటే ఇంకా మూల స్తంభానికి చివరికి వెళ్ళిపోతే మమ్మల్ని అందరినీ కూడా అభిషేకించింది ఎవరంటే మళ్ళీ ఇంకెవరో ఒకరు, మనిషేనా లేదా దేవుడా? చెప్పండి. మిమ్మల్ని దేవుడు డైరెక్ట్ గా అంతెందుకు ఒక విషయం కూడా చెప్పిన, ఆ రోజు రాజులను అభిషేకించింది కూడా ఎవరు? మనుషుల్ని అభిషేకించారే తప్ప దేవుడు వచ్చి నెయ్యి పోసాడా, దేవుడు వచ్చి నూనె పోసాడా? లేదు, ఎక్కడ లేదు. మనుషుల్ని అభిషేకించారు. మరి ఈవేళ అభిషేకం కావాలి అంటే మరి ఎవరు కావాలి? అయ్యగారి దగ్గరికి వెళితే మీకు అభిషేకం చేస్తారు అని మీరు అనుకుంటున్నారు. వాళ్ళు మాత్రమే సేవ చెయ్యాలి అనుకుంటున్నారు. ఒక మాట చూపిస్తాను, మీరు నిజంగా నమ్మగలిగితే, బైబిల్ని నమ్మగలిగితే, మనుషుల మాట నమ్మితే నేను ఇంకేం చేసేది. ఇంత విషయం ఇప్పుడు చెప్పిన తర్వాత లేదంటే మా అయ్యగారు పలానా చెప్పారండి అని మీరు అన్నారు అనుకోండి, నేను ఇంక చేసేది. నేను మాత్రం చూపించగలిగేది దేవుడిచ్చిన బైబిల్ గ్రంథాన్ని మాత్రమే చూపించగలుగుతున్నాను. ఓకే, చూడండి ఒకసారి. యోహాను గారు తన పత్రికను రాస్తూ ఒక మాట రాస్తున్నారు, చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. ఈ యోహాను గారు ఈ ఉత్తరాన్ని, ఇది కూడా ఒక పత్రిక, దీన్ని పత్రిక అంటారు. ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు? ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు? ముందు ఉంటుంది చూడండి.
ముందు వచనంలో ఉంటుంది చూడండి, 1వ అధ్యాయము 3వ మాట, 3-4 మాట. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు నేను చూచిన దానిని వినిన దానిని తెలియజేయుచున్నాను. మన సహవాసమైతే తండ్రి. అంటే వీళ్ళెవరు? సహవాసంలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు మీరు ఇది ఏ ప్రాంతం అంటే? నేరేడుమెట్ట. ఇప్పుడు మీరందరూ నేరేడుమెట్టలో ఉంటున్నారు, అవునమ్మా? ఉంటున్నారా? ఎక్కడెక్కడో నుంచి వచ్చి ఇక్కడే ఉంటున్నారు కదా. ఇప్పుడు మీరు నేరేడుమెట్ట వాసులు. ఇప్పుడు మీతో కొంతకాలం తిరిగితే అప్పుడు మీరేమవుతారు? మాకు సహవాసులు. కలిసి వాక్యాన్ని వినటం, కలిసి వాక్యాన్ని బోధించటం, కలిసి వాక్యం కొరకు పనిచేసే వాళ్ళని సహవాసులు, సహదాసులు. విన్నారు కదా మాట. యోహాను గారు ఉన్న కాలంలో ఆయనకు కూడా సహదాసులు ఉన్నారట. వాళ్ళు ఎవరు? మీలాగే క్రైస్తవులు, క్రీస్తుని అంగీకరించిన వారు. అలా అంగీకరించిన వారికి ఉత్తరాన్ని రాస్తూ ఏం రాస్తున్నాడు? 2వ అధ్యాయము 20వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి, అభిషేకం పొందినవారు ఒకరా ఇద్దరా? సంఘం అంతానా? సంఘం అంతా ఇప్పుడు ఎవరు? ఇప్పుడు మీరు అభిషేకమేనా? ఏంటి అభిషేకం అంటే ఏంటి? అభిషేకం అంటే ఏంటి? డౌట్ వచ్చింది. చూసారా? ఇప్పుడు అభిషేకం అంటే ఏంటో తెలిస్తేనే కదా. ఇప్పుడు సేవకులుగా మమ్మల్ని సేవ చేయటానికి దేవుడు పిలవాలి అంటే పిలుపు ఉండాలి. ఓకే, అందరినీ పిలిచేశాడు, తన పిలుపు ద్వారా అందరినీ పిలిచాడని తెలిసింది. ఇప్పుడు మళ్ళీ అభిషేకం గురించి వచ్చాము. అభిషేకం గురించి అనగానే అబ్రహాం దావీదు దగ్గరికి వెళ్దాం. దావీదుని సమూయేలు అభిషేకం చేసిన తర్వాత నూనె పోసాడు. గుర్తుందా? 1 సమూయేలు గ్రంథం తీయండి, 17వ అధ్యాయం. సమూయేలు గారు దావీదును కనుగొని ఆయనకి నూనె పోసాడు. చూడండి. అప్పుడు మనము వాడి సహోదరులు ఎదుట మనకు అభిషేకం చేశారు. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. అంటే అభిషేకం పొందిన వాళ్ళకి ఏముంటది? దేవుని ఆత్మ ఎల్లప్పుడూ వారితో ఉంటుంది. దాని కొరకే అభిషేకించబడిన వాళ్ళు అని మనం చెప్తాం. ఇప్పుడు మీకు కూడా మరి ఆత్మ ఉందా? మాకు లేదండి అంటారా? మీరు అభిషేకం పొందిన వారని దేవుడు చెప్తున్నాడు. మీరేమంటారు? మేము అభిషేకమా? మేము ఎప్పుడు పొందాం? మేము అభిషేకం పొందటం ఏంటి? మిమ్మల్ని మీరు చాలా తక్కువగా అంచనా వేసుకుంటారు. మీరు అభిషేకం పొందారు అని ఇక్కడే ఉందా? ఇప్పుడు రాసిన దాంట్లోనే ఉంది కదా, అభిషేకం పొందారు. అభిషేకం పొందితే మరి ఆత్మేది? చూడండి, ఇప్పుడు చూడండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము. అమ్మ ఇప్పుడు చూసారా, బైబిల్ని అట్నుంచి ఇటు ఇటు నుంచి అటు తిరిగేసేస్తున్నాం. ఎందుకు? ఆధారాలు దొరకాలి కదా మనకి. ఈ ఆధారాల కోసం మనం ఎన్నైనా బైబిల్ నుంచే వెళ్తున్నాం తప్ప మనం బయటకు వెళ్ళట్లేదు. ఎవరో పలానా అయ్యగారు చెప్పారు, పలానా దాసు గారు చెప్పారు అనట్లేదు. అర్థమవుతుందా? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 38. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వారు యేసుక్రీస్తు నామాన్న బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు
ఏం పొందుతారు? మరి ఇప్పుడు అభిషేకం పొందిన వారికి ఆత్మ వచ్చిందా? బాప్తిజం తీసుకోగానే మీ దగ్గరకు వచ్చింది ఏంటి అంటే మీరు అభిషేకం పొందిన వాళ్ళేనా? పొందిన వారు కనుకనే మీరు సేవకి ఆల్రెడీ పిలవబడ్డారు, అర్హులు, మీరు సేవ చేయడానికి అర్హులు. మీరు వచ్చి వాక్యం చెప్పొచ్చు, మీరు వచ్చి బాప్తిజం తీసుకున్నారు కాబట్టి మీరు కూడా రొట్టె విరవచ్చు, రొట్టె కూడా పంచిపెట్టచ్చు, పాటలు పాడొచ్చు, వాక్యం చెప్పొచ్చు, సేవ చేయొచ్చు, అనేక మందికి తెలియని వాళ్ళని తీసుకురావచ్చు. ఇది మనందరికీ కలిగింది ఒకటే ఆత్మ. ఇప్పుడు దావీదుకి కలిగింది ఒక ఆత్మ, అభిషేకం పొందిన వాళ్ళకి ఒక ఆత్మ, మనకు ఒక ఆత్మ ఉందా? ఒకటే ఆత్మ. ఆత్మ ఒక్కటే, ఆత్మ ఒక్కటే, కుమారుడు ఒక్కడే, తండ్రి ఒక్కడే. అంటే ఇప్పుడు మన మధ్యన ఉన్న ఆత్మ, ఆ రోజు అభిషేకం పొందిన వారికి వచ్చిన ఆత్మ ఒకటే, ఒకటే, అదే పరిశుద్ధాత్మ. కనుక ఇప్పుడు మీరు సేవ చేయొచ్చా? సేవ చేయొచ్చా? సేవ అంటే ఏంటి? దేవుని పనిలో మీరు పాలి భాగస్తులు అవ్వటం. వాక్యం చెప్తారా? చెప్పండి. వాక్యం నేర్చుకుంటారా? నేర్చుకోండి. కుర్చీలు వేస్తారా? వేయండి. ఒక సభ పెడతారా? పెట్టండి. ఇలా దేవుని కార్యక్రమాలు ఏవి చేసినా, వంట చేస్తారా? చెయ్యండి. ఏ కరపత్రికలు పంచుతారా? పంచండి. కరపత్రికలు పంచండి, కరపత్రికలు రాయండి, దేవుని మాటలు ఎంచుకుని రాయండి. ఏవైతే దేవుడు తెలియచెప్పమన్నాడో అవి రాయండి, ముద్రించండి, పంచండి. ఇదంతా సేవే. దేవుని సేవ అనగానే వాక్యం చెప్పటం ఒక్కటే కాదు, దానికి సంబంధించిన ఏ పనైనా సేవే. సేవ కోసమే మనల్ని పిలిచాడు దేవుడు, మనల్ని పిలిచాడు. పిలిచిన వారు అందరం కూడా ఆయా పనులలో మనం ఉండటమే దేవుని సేవ. ఈ సేవ కోసం దేవుడు మనల్ని పిలిచాడు. ఇప్పుడు మీరు సేవ చేయటానికి మిమ్మల్ని ఎవరైనా పిలుస్తారా? చెప్పండి. ఎవరు పిల్లడు? ఆల్రెడీ మిమ్మల్ని పిలిచేశాడు. రండి, మీరు శిష్యులు కావండి. శిష్యులు అయిన వాళ్ళు, మీరు శిష్యులు అయ్యారన్న సంగతి మీకు తెలుసా తెలీదా? బాప్తిస్మం తీసుకోగానే మీరు ఎవరికి శిష్యులు అయిపోయారు? యేసుక్రీస్తు వారికి శిష్యులు అయిపోయారు. యేసుక్రీస్తు గారి శిష్యులు ఎవరితో ఉండేవారు? ఇంట్లో ఉండేవాళ్ళ, యేసుతో ఉండేవారా? మరి మీరు ఎవరితో ఉంటున్నారు? మీరు ఎవరితో ఉంటున్నారమ్మా? మీ ఇల్లు, మీ ఫ్యామిలీ, మీ కుటుంబం, అంతేనా? మరి మీకు దేవుడు వద్దా? ఆయన ఏం చెప్పాడు? నా నిమిత్తం మిమ్మల్ని ఏం చేయమన్నాడు? నా నిమిత్తం మీరేం చేయాలి? ఇంటినైనను పిల్లలనైనను. మీరు పిల్లల్ని విడిచిపెట్టి వచ్చారా లేదా? దిస్ ఈజ్ కాల్డ్ సేవ. నా నిమిత్తం విడిచిపెట్టి రావాలి. నా శిష్యుడైన వాడు తన ఇంటిని విడిచిపెట్టాలి. మీరు ఇల్లు విడిచిపెట్టి వచ్చారు, మీ పిల్లల్ని విడిచిపెట్టి వచ్చారు, మీ ఆస్తులను విడిచిపెట్టి వచ్చారు. ఇలా విడిచిపెట్టి దేవుని కొరకు, దేవుని మాటలు నేర్చుకోవటానికి, నేర్చుకున్న మాటలను తెలియజేయటానికి రావటమే సేవ. దీనికోసం మీరు ఏ కార్యం అయితే విడిచిపెడతారో ఇహ మందు ఎన్ని రెట్లు? 100 పరమందు మరీ ఎక్కువగా పొందుతారు. ఇలా మీరు విడిచిపెట్టి రావటమే దేవుని సేవ. ఇలా సేవ కోసం మళ్ళీ ఎవరు ప్రత్యేకంగా మిమ్మల్ని ఎవరు పిలవరు. పిలిచటం అయిపోయింది, పిలవటం అయిపోయింది. మీరు పనిలో ఉండాలి. ప్రతిరోజు యేసుక్రీస్తు గారి శిష్యులు ప్రతిరోజు ఇంటికి వెళ్ళిపోయేవారా? ఆయనతో ఉండేవారా? మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మీ ఇంటికి వెళ్ళిపోతున్నారు. మనం మన ఇంటికి వెళ్ళిపోతున్నాం. అంటే మీరు సేవలో ఉన్నారా లేదా? చెప్పండి. ఇప్పుడు మీరు సేవలో ఉన్నారా లేదా? లేరు. ఎప్పుడు ఉన్నారు? ఇదిగో ఈ సాయంకాలం పూట మాత్రమే ఉన్నారు. పార్ట్ టైం జాబ్లో ఉన్నారు. ఆదివారం వెళ్తున్నారా? ఆదివారం ఆరాధనకి వెళ్తున్నారా?
వెళ్తున్నారా లేదా? ఆదివారం, మంగళవారం, వీలైతే శుక్రవారం, మీకు బాగుంటే మీకు వీలైతే. నో కాదు, ప్రతిరోజు సహవాసంలో ఉండాలి. చూడండి, ఆ రోజు శిష్యులు వాళ్ళందరూ కూడా 2వ అధ్యాయము అపోస్తల కార్యాలు, అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విడుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక అంటే రెగ్యులర్ గా మీరు దేంట్లో ఉండాలి? రొట్టె విరిచే కార్యక్రమంలో ఉండాలి, బోధయందు ఉండాలి. అంటే బోధ ఎక్కడ జరుగుతుంటే అక్కడ మీరు ఉండాలి. బోధ, సహవాసము, రొట్టె విరుచటం, ప్రార్థన చేయటం, వీటిల్లో మీరు ఉండాలి. ప్రతి దినము దీంట్లో ఉండాలి. అలా ఉంటే మీరు సేవలో ఉన్నట్టు, సర్వీస్లో ఉన్నట్టు. లేదా సర్వీస్లో లేరు. సర్వీస్లో లేకపోతే దేవుడు మిమ్మల్ని ఎలా ఎంచడం అంటే క్రైస్తవునిగా ఎంచడం. మీకు ఆల్రెడీ పిలుపు వచ్చింది, పిలుపులో మీరు సేవలో ఉండాలి. సేవ అనగానే చెప్పాం కదా, లాస్ట్ వీక్ చెప్పాం, ఇప్పుడు కూడా చెప్పాం, దీని ప్రకారంగా ముందుకు వెళ్ళాలి అని. దేవుడు ప్రత్యేకంగా మళ్ళీ ఎవరిని పిలవడు. ఒకవేళ పిలిచారని వాళ్ళు ఎవరన్నా చెప్తున్నారు అని అంటే అది అబద్ధం. అది ఎవరు చెప్పినా సరే, అది ఎవరు చెప్పినా, లేదా వాళ్ళ భ్రమ, నన్ను పిలిచేశాడు అని వాళ్ళు సైకలాజికల్ గా ఒకలాంటి ఫీలింగ్. చెప్తున్నాను కదా, కళ ఉదయం పూట జరగగానే మనం ఏమనుకుంటాం, అది కళ నిజమా అని ఒక భ్రమలో ఉండిపోతారు. ఆ భ్రమను తీసుకొచ్చి మీ దగ్గర చెప్తారు. మీరు అలాంటివి వినకండి. బైబిల్ చెప్తే ఎవరు చెప్పినా వినండి, నేను చెప్పినా వినండి, ఇంకొక ఆయన చెప్పినా, ఆయన కళలు తీసుకొచ్చి మీకు చెప్తున్నాడు అనుకోండి, దానివల్ల మీకు ఉపయోగం ఏంటి? అప్పుడు అలాంటి కళలు మీకు కూడా రావాలని మీరు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. పుణ్యకాలం కాస్త గడిచిపోతారు. అలా మోసపోకూడదు. మనకి తెలియాల్సిన సందర్భాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాసి పెట్టాడు. మనకి 50 రూపాయలకో 200 రూపాయలకో ఫ్రీగానే బైబిల్ వస్తుంది. అంటే ఏంటి? దేవుడే దీన్ని ముద్రించి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాడు. దేనికోసం అంటే నువ్వు ఇది చదువుకోవాలి, దీని ప్రకారంగా నడవాలన్న ఉద్దేశాన్ని నీకు తెలియజెప్పడం కోసమే దీన్ని మన మధ్యలో తీసుకొచ్చాడు. ఓకే, అర్థమైందమ్మా? రైట్, ప్రార్థన చేసుకుని మన మధ్యలో మరి సోని గారు ఉన్నారు, వారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవముగల దేవా, ఈ సాయంకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో చేరి ప్రభా నీ యొక్క మాటలు వినటానికి నాయన మీరు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నాయన ఈ సాయంకాలంలో ప్రభా తండ్రి నాయన మరి మంచి అంశం ద్వారా తండ్రి మీ యొక్క మాటలను మాకు తెలియజేసినందుకే మీకు వందనాలు ప్రభా. మేము ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నామో నాయన ఆనాడే మీరు ప్రభా మీ సేవ కొరకు మమ్మల్ని పిలిచారని, ఆ పిలుపుకు తగినట్టుగా ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు ఇచ్చి తండ్రి ఆత్మ ద్వారా మమ్మల్ని అభిషేకించారని మీరు మాకు జ్ఞాపకం చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మరి నీ ఆత్మను కలిగిన మేము ఏ విధంగా జీవించాలి ప్రభా, మరి యేసుక్రీస్తు ఏ విధంగా అయితే ప్రభా బాప్తిస్మం పొందిన నాటి నుండినైనా సువార్తను ప్రకటిస్తూ ప్రభా అనేకులను శిష్యులుగా చేశాడు ప్రభా. ఆ శిష్యులు అనేకులను ఇంకా శిష్యులుగా చేస్తూ వచ్చారు ప్రభా. మేము ఈ రోజు ఏ విధంగా ఉంటున్నాం? మరి బాప్తిస్మం పొందిన నాటి నుండి ఒకవేళ ప్రభా మాకు పిలుపు లేదు అని తండ్రి మరి నిర్లక్ష్యంగా మేము జీవిస్తుంటే ప్రభా మమ్మల్ని క్షమించమని అడుగుతుంటున్నాం నాయనా తండ్రి. నీ మాటలను లక్ష్యము చేసి ప్రభా నాయన నీవు మా కొరకు వ్రాయించిన మాటలను మేము అర్థం చేసుకుంటూ ప్రభా నీ ఆత్మను కలిగి తండ్రి నీ యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రభా మా వంతు సహకారులుగా నాయన మా వంతు పనిగా మేము నీ సేవలో పాల్పొందులు పొందడానికి నాయన మీరే సహాయాన్ని దయచేయమని అడుగుచుంటున్నాం. మేము చేయదగిన ప్రతి పనిని కూడా ఏ శక్తి లోపం లేకుండా మేము చేయగలిగిన ఆఫ్లైన్ లో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వారి ఆత్మలకు ప్రభా కావాల్సిన ఆహారాన్ని మీరు దయచేయండి నైనా. ఆత్మీయంగా బలపడుతూ ప్రభా దినదినము నైనా క్రమముగా వాక్యంలో అభివృద్ధి పొందుతూ నైనా మరి బోధయందును సహవాసమందును
రొట్టె విరుచుట ఎందును ప్రార్థన ఎందును ఎడతెగక మేమందరం కొనసాగునట్లు నీ కృప చూపించమని అడుగుచుంటున్నాం నాయన. ఈ విధంగా మేము కూడుకోవడానికి సహకారం అందిస్తున్నాం మరి నాయన. రత్నం బ్రదర్ విషయమై ప్రభా, అదే విధంగా సహోదరుడు విక్టర్ గారి కుటుంబం విషయమై కూడా నీ సన్నిధికి వస్తుంటున్నాం. తన ఇంత మంచి స్థలాన్ని సమయాన్ని ప్రభా, మరి దీనంతటిని వేదికని ఏర్పాటు చేసిన బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం సఫలీకృతం కాగడానికి ప్రభా మీరు మా పట్ల చూపిస్తున్న మీ ప్రేమను బట్టి నీకు వందనాలు. ఆత్మీయంగా బలపడుతూ నాయన నీ సేవలో మేము సాగడానికి సహాయాన్ని దయచేసి నడిపించమని, తిరిగి మేము కలుసుకునే పర్యంతం నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని, క్షేమంగా మళ్ళీ మమ్మల్ని మా ఇంటికి తోడుకుని వెళ్ళమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.